నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అన్నాను. డెమోక్రసీ రామాయణంలోనే ఉంది కానీ ఇప్పుడు లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎప్పుడైతే దశరథ మహారాజు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయాలనుకున్నప్పుడు ఇక్ష్వాకు వంశానికి చక్రవర్తి దశరథ మహారాజు ఈ భూమినంతా పరిపాలిస్తున్నాడు. తాను ఏం చేశాడంటే పురప్రజలను అంటే ప్రజలను పిలిచాడు, సామంతరాజులను పిలిచాడు, లేదా గ్రామాధికారులను పిలిచాడు. అందరినీ పిలిచి తాను ఒక ప్రశ్న వేస్తాడు. నేను వృద్ధుడిని అయిపోతున్నాను, నేను ఇంకా ఈ రాజ్యాన్ని పరిపాలించలేను, నేను రాముణ్ణి రాజుగా చేయాలనుకుంటున్నాను, మీ అభిప్రాయం చెప్పండి అన్నాడు. అయితే ప్రజలందరూ కూడా చాలా సంతోషంతో కేరింతలు కొట్టుకుంటా, రాజా మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు, రాముడు రాజు అయితే మేము చాలా సుఖపడతామంటారు. అనేటప్పటికీ దశరథ మహారాజాలకు ఒక ప్రశ్న వేస్తాడు. అంటే ఇన్ని రోజులు నా పాలనలో మీరు కష్టపడ్డారా అంటారు. అంటే వాళ్ళు ఏమంటారంటే, రాజా మీ పాలనలో మేము ఏ రోజు కష్టపడలేదు, కించెత్తు దుఃఖపడలేదు, కానీ రాముడు రాజు అయితే మాకెలా ఉంటుందంటే మాకు కష్టం వస్తే తల్లిలాగా తల్లడిల్లిపోతాడు, మాకు సుఖం వస్తే తండ్రిలాగా సంతోషపడతాడు అంటారు. మన జీవితాలలో కూడా చూడండి, మనకు చిన్న ఇబ్బంది వస్తే మన అమ్మ ఎంత తల్లడిల్లిపోతుంది, అయ్యో నా కొడుకుకి ఇలా అయిందే, ఏమవుతుందో, ఆ దేవతలందరికీ మొక్కుతుంది, ఆ గుడికి వెళ్తుంది, ప్రదక్షిణ చేస్తుంది, అన్నీ చేస్తుంది. అదేవిధంగా మన తండ్రిని తీసుకోండి, ఒక 10th క్లాస్ పాస్ అయితే ఆఫీస్కి వెళ్ళి మా అబ్బాయి పాస్ అయ్యాడండి, వాడికి ఈ గ్రేడ్ వచ్చిందండి, లేదా 80% మార్క్స్ వచ్చాయండి, మ్యాథమెటిక్స్లో అదే అయిందని 10 మందికి చెప్పుకుంటాడు. అంటే అక్కడ తన కలీగ్స్ పిల్లలు కూడా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఉండొచ్చు, లేదా ఇంకా బాగా చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు. అయినా కానీ చిన్న చిన్న దానికి ఎంత సంతోషపడతాడు తండ్రి. రామచంద్రమూర్తి ఆ విధంగా సంతోషపడతాడు మహారాజా అంటారు. మరి ఈ రోజులలో మనం చూస్తున్నాము అంటే మంత్రులే కావచ్చు, ముఖ్యమంత్రులే కావచ్చు, ప్రధానమంత్రులే కావచ్చు, వాళ్ళ యొక్క సంతానాన్ని మన తలపైన పెట్టడానికి వచ్చినప్పుడు ఏ రోజైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఒక ప్రజలను అడిగినరా, మా పిల్లాడిని నేను ఓ జనరల్ సెక్రటరీ పోస్ట్ ఇస్తున్నానండి ఈ పార్టీకి, మా పిల్లవాడికి ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తున్నానండి, లేదా మా పిల్లవాడికి ఒక ఎమ్మెల్సీ పోస్ట్ ఇస్తున్నానండి అని చెప్పి అడగగలిగారా? అందు గురించి మనల్ని పాలించే వాళ్ళు రామాయణం చదివితే అర్థమవుతుంది. పాలించే వాళ్ళే కాదు, మనల్ని పాలించే వాళ్ళని ఎన్నుకునే వాళ్ళం ఎవరు? మనం ఎన్నుకుంటున్నాం. అందు గురించి ఆ ప్రజలు ఏదైతే రాముడిలో ఉన్న గుణాల వల్ల మాకెంత బాగు జరుగుతుందని దశరథ మహారాజుకు చెప్పాడో అలాంటి వాళ్ళని మనం ఎన్నుకునే స్థాయికి ఎదగగలుగుతాం రామాయణం చదివితే. అయితే ఈ రామాయణంలో ఇదొక్కటే ఉందా అండి అంటే ఇదొక్కటే లేదు. రామాయణంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ధర్మము సత్యము. అయితే మనకు ఒక అనుమానం వస్తుంది, ఏమండి ఈ ధర్మము సత్యము అని మీరు అంటున్నారు, ఈ ఎప్పుడో త్రేతాయుగంలో అంటే ఓకే అండి, బట్ కలియుగంలో ఇవన్నీ నడుస్తాయా? అవన్నింటిని నమ్ముకుంటే మన పొట్ట నిండుతుందా? మనము ఇల్లు కొనగలుగుతామా? వ్యవసాయ భూమి కొనగలుగుతామా? లేదా ఒక కారు కొనగలుగుతామా అన్న భావన వస్తుంది. అయితే ఈ ధర్మం ఏంటిదంటే ఈ ధర్మాన్ని మనము ఎప్పుడు కూడా దాన్ని అట్టిపెట్టుకొనే ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రావణాసురుడికి 2 తమ్ముళ్ళు ఉన్నారని మనందరికీ తెలుసు, రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. వాళ్ళు రాక్షసులు, రాక్షస జాతికి చెందిన వాళ్ళే. వీళ్ళు ముగ్గురు కూడా బ్రహ్మదేవుడి కొరకు తపస్సు చేస్తారు, వరాల కొరకు. మాకు రావణాసురుడేమో నాకు ఎవరితో చావు ఉండకూడదంటే, నాయన చావు లేకుండా ఎవరు ఉండలేరు, ప్రతి వాళ్ళు చనిపోవాల్సిందే అని బ్రహ్మదేవుడు అంటే, యక్షులు, గంధర్వులు, దేవతలు వీళ్ళందరితోటి నాకు చావు ఉండకుంటే సరిపోతుంది, ఎందుకంటే మానవుడు ఏం చేయలేడని చెప్పేసి మానవులను వదిలేసి అన్నీ అడుగుతాడు. తదాస్తు అని అంటాడు. కుంభకర్ణుడికి పుట్టుకతోనే బలవంతుడు, ఇంకా బలం కావాలంటాడు. మరి విభీషణుడు అడుగుతాడు, విభీషణ నువ్వు కూడా తపస్సు చేసినావు కదా నాయన, నీకేం కావాలంటే అతను ఒక మాట అంటాడు, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నేను ధర్మాన్ని దాటకుండా నా బుద్ధి అలా పెట్టండి అంటాడు. అనేటప్పటికీ తదాస్తు అంటారు. మరి ఈరోజు ధర్మాన్ని పట్టుకున్న విభీషణుడు ఉన్నాడు, ధర్మం లేని రావణాసురుడు, కుంభకర్ణుడు ఉన్నాడు. మరి మనం ఎవరిని గౌరవిస్తూ గుర్తుపెట్టుకుంటున్నాం? ఇతన్ని. అయితే ఈ ధర్మం అనేది ఏంటిది, ఎలా ఉంటుంది అన్నది ఒక భావన మనకు వస్తుంది. గీతాచార్యుడు భగవద్గీతలో చెప్పింది, భగవత్పాదులు ఆదిశంకరాచార్యులు భాష్యం రాస్తూ ఒక మాట చెప్తాడు, మనిషి మనుగడకు 2 ధర్మాలు అవసరం అవుతుందట.
ప్రవృత్తి ధర్మం, నివృత్తి ధర్మం. అయితే ఈ ప్రవృత్తి ధర్మం అంటే ఏంటంటే నువ్వు సంఘంలో ఎలా ఉండాలని నేర్పించేది ప్రవృత్తి ధర్మం అయితే, నువ్వు ఏం చేయాలో నేర్పిస్తుంది. సంఘంలో నువ్వు ఏం చేయాలి, ఎలా ఉండాలని, ఏం చేసేటప్పుడు ఎలా ఉండాలో నేర్పిస్తుంది. నివృత్తి ధర్మం ఏమో నువ్వు ఎలా ఉండాలన్నది నేర్పిస్తుంది. అయితే ఇక్కడ మనం ఇంకొకటి కూడా ఉంది. మహాభారతంలో మనందరికీ తెలిసిందే యక్ష ప్రశ్నలను ఉంది. ధర్మరాజును యక్షుడు ఒక ప్రశ్న ఇస్తాడు. ధర్మరాజా, ఈ విశ్వంలో పండితుడు ఎవరు అంటారు. పండితుడు ఎవరు అనేటప్పటికీ మనం ఏమనుకుంటాం, ఒక వేద పండితుడిని అనుకుంటాం, లేదా సాంస్క్రిట్ చదువుకున్న పండితుడిని అనుకుంటాం, ఓ తెలుగు పండితుని అనుకుంటాం, ఒక హిందీ పండిత్ అనుకుంటాం, లేదా ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళని కూడా మన లాంగ్వేజ్లో ఇంగ్లీష్ పండితుడు అనుకున్నాం. అంటే విద్యలో ఆరితేరిన వాళ్ళని పండితులు అనుకుంటాం. కానీ ధర్మరాజు ఒక మాట అంటాడు, ధర్మం తెలిసినవాడే పండితుడు అంటాడు. అయితే ఈ ధర్మం ఇంతకుముందు అన్నట్టుగా ప్రవృత్తి ధర్మం అంటే నువ్వేం చేయాలో చెప్తుంది, నివృత్తి ధర్మం నువ్వు ఎలా ఉండాలని చెప్తుంది. దానికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. మనం ఒక ఆఫీస్లో ఉన్నాం. ఆఫీస్లో ఒక సెక్షన్లో సెక్షన్ హెడో ఇలాంటిది ఏదో ఉంటుంది. మనందరికీ తెలిసిందే, ఈ రోజులలో ప్రభుత్వ శాఖనే కావచ్చు, లేదా ప్రైవేట్ శాఖలే కావచ్చు, ఎక్కడైనా కానీ అవినీతి చాలా ఉంది. అయితే ఈ యొక్క సెక్షన్ హెడ్గా నేను కానీ మీరు కానీ అపాయింట్ అయినప్పుడు అక్కడ మీకు అవినీతికి పాల్పడే అవకాశం ఉంది. మీరు చేయాల్సిందంతే ఏంటంటే, మీ ప్రవృత్తి ధర్మం ఏంటంటే వచ్చిన ఫైల్ను మీరు తీసుకొని దాన్ని కరెక్ట్ ఉందా లేదా చూడాలి. ఆ నివృత్తి ధర్మం ఏంటంటే ఏమీ ఆశించకుండా నువ్వు చేయాలి. అంటే ఎక్కడైతే అన్ని అవకాశాలు ఉన్నప్పుడు కూడా ఒక్క రూపాయికి నువ్వు అవినీతికి పాల్పడకపోతే నువ్వు ధర్మాత్ముడిగా కీర్తించబడతావు. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది. అదే ఆఫీస్లో ఇంకొక సెక్షన్లో, అంటే అక్కడ ఓన్లీ ఏదో ఫైల్సో ఏదో ఉంటుంది, అక్కడ ఎవ్వరు వెళ్ళి రూపాయి ఇవన్నీ సెక్షన్ ఉందనుకో, ఆ వ్యక్తి నేను చాలా నీతిపరుండండి అని చెప్పుకుంటే గొప్పతనం లేదు. ఎక్కడైతే అవినీతికి అవకాశం ఉండి ఏమి చెయ్యని వాడే నీతిపరుడు కింద మనకు వస్తుంది. అయితే ఇక్కడ మనం అంతా చూస్తుంటే ఏమంటే, ఏమండి ఇవన్నీ నిజమే, మనం అనుకుంటున్నాం రామాయణంలో ఈ విధంగా ఉండాలి, ఈ రోజులలో జరుగుతుందా అంటే ఈ రోజులలో కూడా జరుగుతుంది. మనస్థైర్యం ఉండాలి, స్థితప్రజ్ఞత ఉండాలి. ఎంతోమంది ఉన్నారు అసలు ఏమి ఆశించకుండా జీవితాన్ని వెళ్ళబుచ్చేవాళ్ళు. వాళ్ళని మన మార్గదర్శకులుగా పెట్టుకోవాలి. అయితే ఇక్కడ అంతా కూడా ఏంటంటే రామాయణం మనకేం నేర్పిస్తుందంటే మనిషి ఎలా ఉండాలి అంటే ఏముందండి, పొద్దున్న లేస్తాను, తింటాను, పోతాను, వస్తాను, నిద్రపోతాను, అన్ని జీవితం ఇలాగే గడిచిపోతుంది, ఏదో ఒక రోజు పైలోకానికి వెళ్ళిపోతామనుకుంటాం. కాదు, మనకు 4 యుగాలు ఉన్నాయని తెలుసు. కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. అయితే ఎప్పుడైతే కృతాయుగంలో ఎలా ఉండేది పరిస్థితి అంటే, ఒక పులి, ఒక మేక 2 కూడా పక్కపక్కనే ఉండి నది దగ్గర వెళ్ళి నీళ్లు తాగేది అంట. మేక నీళ్లు తాగేది, పులి నీళ్లు తాగేది. అయితే ఈ పులికి మేకను చంపాలే అన్న హింస ప్రవృత్తి గల ఆలోచన లేదు. అక్కడంతా కూడా సత్యయుగం. అంటే ఎక్కడ కూడా ఈ పులిని చంపి తినాలి, లేకపోతే ఇంకొకటి చేయాలనేది లేదు.